ఉగాదిలోపే మంత్రివర్గ విస్తరణ అన్నారు. కానీ అధిష్టానం వద్ద ఎంపిక లెక్కలు ఇంకా తేలకపోవడంతో ఇంకొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే లిస్టులో ఆ జిల్లాకు చెందిన పెద్ద ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుందనే ప్రచారం అయితే జోరుగానే సాగుతోంది. మొదటి విడతలో మంత్రి పదవి రానందుకు ఇప్పుడు జరగబోయే విస్తరణలో ఆ నేతకు మంచి పదవి వస్తుందనే చర్చ నడుస్తోంది. ఆ జిల్లాలో సీనియర్ నేత కావడం, పైగా సీఎం ఆశీస్సులు కూడా మెండుగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశమని అంటున్నారు. ఇంతకు ఎవరా పెద్ద అయినా ఏంటా జిల్లా? వాచ్ ది స్టోరీ. అనిపించేలా ఉంది తెలంగాణ కేబినెట్ విస్తరణ పరిస్థితి. గత 6-7 నెలలుగా అదిగో ఇదిగో అనడం తప్పించి ప్రకటన అయితే రావటం లేదు. ఈ ఉగాదిలోపు ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని, అన్నీ కుదిరితే పండుగలోపే కొత్త మంత్రుల ప్రమాణం ఉంటుందనే చర్చ సాగింది. కానీ పరిస్థితి చూస్తే అలా ఏం కనిపించటం లేదు. పదవులు తక్కువ, ఆశావహుల లిస్టు ఎక్కువ ఉండటంతో ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారిందని, జిల్లా సామాజిక సమీకరణాల లెక్క తేలకపోవడం వల్లే ఫైనల్ లిస్టు లేట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేబినెట్ విస్తరణ హస్తం శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉండగా పూర్తిగా కాకుండా 4 నుంచి 5 స్థానాలు భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో 1-2 పోస్టులపైనే సందిగ్ధత నెలకొని ఉందని, గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఈసారి తప్పనిసరిగా చోటు దక్కొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మొదటి విడత విస్తరణలో పదవి రానందున ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో బోధన్ నుంచి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి కె మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావులు గెలుపొందగా, బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన బోధన్ ఎమ్మెల్యే విస్తరణలో ముందు వరుసలో నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియారిటీకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ కావటం, 3 సార్లు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ కేబినెట్లో పనిచేసిన అనుభవం ఉన్న సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. సుదర్శన్ రెడ్డి పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచి జిల్లాలో పటిష్టతకు కృషి చేశారు. 10 ఏళ్లపాటు అధికారం లేని సమయంలో పీసీసీ కోశాధికారిగా, గతంలో మంత్రిగా చేసిన అనుభవాన్ని రేవంత్ వాడుకోవాలని చూస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి హోంశాఖ ఇవ్వనున్నారని కాంగ్రెస్ పార్టీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత సీఎం వద్ద ఉన్న మున్సిపల్, విద్యా, హోంశాఖలను కొత్త మంత్రులకు ఇవ్వనున్నారనే ప్రచారం జోరందుకుంది. హోంమంత్రి మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత అయిన సుదర్శన్ రెడ్డికి కట్టబెడతారని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. గతంలో సుదర్శన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖతో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయా శాఖలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. మొదటి నుంచి రేవంత్కు సుదర్శన్ రెడ్డి అండగా ఉంటూ పీసీసీ అధ్యక్షులుగా, సీఎంగా అయిన సమయంలో అండగా నిలిచారు. వివాదాలకు దూరంగా ఉండే సుదర్శన్ రెడ్డి హోంమంత్రి అవుతారని హాట్గా చర్చ జరుగుతోంది. ఉగాది తర్వాత విస్తరణలో మాత్రం రేవంత్ మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డి చేరటం ఖాయమని, హోంమంత్రి పక్కా అని అనుచరులంటున్నారు. ఇదే సమయంలో పదవులపైన ఆశలు పెట్టుకున్న నిజామాబాద్కు చెందిన మరికొంతమంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మంత్రివర్గ కూర్పులో సీఎం రేవంత్ మాటకు విలువ ఇస్తూనే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.